బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం శ్రీవారి భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని రామానాయుడు స్కూల్ దగ్గర తొక్కిసలాట జరిగింది. కొందరు కింద పడిపోయారు, పలువురికి అస్వస్థతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం వైకుంఠ టోకెన్లకు సంబంధించి అక్కడ తొక్కిసలాట జరిగింది కదా, ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? విషమంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైతే తిరుపతిలో 9 కేంద్రాల్లో ఏదైతే తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టోకన్స్ సెంటర్స్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ సెంటర్స్ వద్ద తొక్కిసలాట జరిగి 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ ఏదైతే ఎస్పీతో పాటు కలెక్టర్ దగ్గర ఉండి బయటికి ఏదైతే ఆసుపత్రులకు తరలిస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు. ఒక మహిళ ఏదైతే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకన్స్ కౌంటర్ వద్ద ఒక మహిళ మరణించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీదైతే ఒక్కసారిగా తోపులాటగా వ్యక్తులు రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. రామానాయుడు స్కూల్ వద్ద ప్రస్తుతం మనము ఏదైతే సమీపంలో ఉన్న పద్మావతి పార్క్లో వారందరినీ ఉంచి ఆ తర్వాత వారిని కౌంటర్లోకి వదులుతున్న సందర్భంగా జరిగింది. మొత్తం మీద చూస్తే ఒకరు మరణించినట్లు తెలుస్తుంది. బాధితులను ఎవరైతే అస్వస్థతకు గురైన వారందరినీ ఏదైతే ఇటు నేరుగా అటు తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కలెక్టర్తో పాటు ఎస్పీ ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున అంబులెన్స్లను తీసుకొచ్చి వారిని ఇక్కడ అస్వస్థతకు గురైన వారిని తరలిస్తున్న పరిస్థితి. శ్రీనివాసం వద్ద ఇక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఒక్కసారిగా గేట్లు తెరిచిన వెంటనే ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రజలు మూకుమ్మడిగా బయటికి రావడం, వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 10 గంటల నుంచి వీరంతా ఇటు పార్క్లో ఉన్నవారు ఒక్కసారిగా టికెట్ టోకన్స్ కౌంటర్కు ఓపెన్ చేయడంతో నేరుగా క్యూలైన్లోకి వెళ్ళాలని ప్రయత్నించిన సందర్భంలో ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో చాలామంది అస్వస్థతకు గురైన పరిస్థితి. వీరిలో ఒక మహిళ మరణించిందని చెప్తున్నారు. సార్ ఒకరు మరణించారని చెప్తున్నారు. ఎంతవరకు సార్? హాస్పిటల్ చెక్ చేస్తాం. సార్ మొత్తం ఎంతమంది మీకు ఇప్పటివరకు? హాస్పిటల్కి ఓకే. అంటే కలెక్టర్ గారు చెప్తున్న దాని ప్రకారం తాను ఆసుపత్రికి వెళ్తున్నాను, అక్కడ పరిస్థితి చూసిన తర్వాత పూర్తిగా వివరాలు చెప్తానని చెప్తున్న పరిస్థితి. మరోవైపు అంబులెన్స్లు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నాయి. ఇక్కడ అస్వస్థతకు గురైన వారిని అందరినీ ఇటు ఏదైతే ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి. ఉదయం 10 గంటల నుంచి అటు పార్కులో వారిని ఉంచారు. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున తోపులాటలు బయటకు వచ్చిన సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు నుంచి ఉన్నారు? మహారాష్ట్ర నుంచి వచ్చిన చాలా తప్పు జరిగింది. ఈ క్యూ వదిలే ముందు ఆడ అంతా ఒక 20 మంది గార్డ్స్ పంపిస్తలే ఇదంతా ఇబ్బంది కాకుండా ఇది చాలా ఇబ్బంది అయింది. పట్టించుకుంటే కాదు, క్యూ వదిలే లోపల ఒక 20 మంది గార్డు పంపిస్తలే ఈ ఇబ్బంది కాకుండా మేము 10 గంటలకు వదిలేస్తాం, 11 గంటలకు వదిలేస్తామంటే అయిపోతుండే. ఇదంతా ఆరున పెట్టింది కదా, అది తప్పింది. అసలేం బాగాలేదు. జనాన్ని అందరినీ పార్కులో కూర్చోబెట్టేసి ఒకసారి తొలిపి వదిలేసి ఒకరి మీద ఒకరు మెనపడిపోయి తీసుకున్నారండి. ప్రాణాలు పోయేలాగా చేస్తారు. ఏదైతే ఒక్కసారిగా అందరినీ వదలడం, ఆ సమయంలో సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలీసులు భారీగా ఇటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? अरेंजमेंट ठीक नहीं है, बहुत गड़बड़ है. हम लोग రండి మనకు కంట్రోల్స్ అయినాకనా పచ్చారు 3-4 అది పచ్చుతున్నట్టు అసలు ఇలా సచ్చి బతుకుతాను అసలు. దేవుడు దండం పెట్టుకోవడానికి వస్తారు, ఇలా చచ్చిపోవడానికి వస్తారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము ఉదయం నుంచి కాస్తాము 12 నుంచి. 12 నుంచి ఉన్నారు. అంటే మిమ్మల్ని లోపలికి ఎన్ని గంటలకు వదిలేరు? ఇప్పుడే వచ్చారు. కానీ ఇంకా ముందు ఎంతమంది తొక్కిసలాట జరిగినప్పుడు ఎంతమంది పడిపోయారు? 3-4 పడిపోయారు. ప్రియ, ఏదైతే పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిన ప్రదేశంలోనే వీరంతా అస్వస్థతకు గురయ్యారు. ఏదైతే పద్మావతి రామానాయుడు స్కూల్ సమీపంలో పద్మావతి పార్క్ ఉంది, ఆ పార్కులో ఉదయం నుంచి అందరినీ
ఉంచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా వారిని బయటకు వదిలారు. ఆ సమయంలో సెక్యూరిటీ లేదు. దీంతో పాటు టీటీడీకి సంబంధించిన అంబులెన్స్లు ఆలస్యంగా రావడం వల్లనే ఒక మహిళ మృతి చెందిన ఘటన కూడా తలెత్తిందని చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తిగా కొంత నిర్లక్ష్యము ఏదైతే ఇక్కడ ఉన్న అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేకపోతే ఎందుకు? ప్రియా చెప్పండి. దామోదర్, అయితే ఉదయం 10 గంటల నుంచి కూడా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారని చెప్తున్నారు. అసలు టోకెన్ల విషయంలో ఇంత సందిగ్ధత ఎందుకు నెలకొంది? భద్రతా వైఫల్యం అక్కడ చాలా స్పష్టంగా ఉన్నట్లు అనుకోవచ్చా? రాజారెడ్డి, ఇక్కడ ఎంత సేపు నుంచి ఇక్కడ ఉన్నారు వీరు భక్తులు? దాదాపు ఇక్కడ హెవీ క్రౌడ్ ఉన్నారని చెప్పని ఆ యాత్రికులకి నీళ్ళ బాటిళ్ళు కానివ్వండి అవన్నీ ఇద్దామని చెప్పి ఇక్కడే ఉన్నాం మేము. జస్ట్ ఆ గేట్ తీసే సమయంలో ముందు ఉన్న వాళ్ళందరూ ముందుకు రావడంతో ఈ తొక్కిసినట్టు జరిగింది. అంటే ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు? ఎవరైనా ఇక్కడ చనిపోయిన పరిస్థితి? ప్రతి ఒక్కరూ కళ్ళు తిరిగి పడిపోయారు. దాదాపు ఒక 15 నుంచి 18 మంది పడిపోయారు.